పెన్నా రచయితల సంఘం ఆధ్వర్యంలో ఈ రోజు 30వ తేదీ 11వ నెల 2025వ సంవత్సరం ఆదివారం ఉదయం 9 గంటల నుంచి ఐఎంఏ హాల్ నందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు డాక్టర్ పెళ్లాపూరి జయప్రద సోమిరెడ్డి నవల అవార్డు మరియు జమున స్మారక నాణీల సంపుటి అవార్డు మహోత్సవం మరియు పుస్తక ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. అనంతరం అవార్డు గ్రహీతలకు సన్మాన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కేవి మేఘనాథ్ రెడ్డి, కంచనపల్లి రవికాంత్, శ్రీమతి పెళ్లకూరు జయప్రద, శ్రీధర్ బాబు, సుభద్ర తదితరులు పాల్గొని ఘనంగా కార్యక్రమాన్ని నిర్వహించారని శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడారు. అవార్డ్స్ ఫంక్షన్ చాలా ఘనంగా జరిగింది ఐఎంఏ హాల్లో. మేడం జయప్రద గారు ప్రతి సంవత్సరం కూడా ఒక నవలకి తర్వాత నాణ్యుల పుస్తకానికి ఘనంగా సత్కారము, నగదు బహుమతితో కూడా అవార్డుతో కూడా ఘన సత్కారంతో మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న కవుల్ని రచయితల్ని ప్రోత్సహిస్తూ ఒక ప్రతిష్టాత్మకమైన అవార్డుగా భావిస్తారు. ఇది తీసుకునేవారు. వారందరినీ కూడా సీనియర్ మోస్ట్ రచయిత్రి ఆంధ్రప్రదేశ్ లో మన నెల్లూరులో కూడా ఆవిడ చేతులలో గుండా తీసుకోవడం అనేది ఒక ప్రతిష్టగా గొప్పతనంగా భావిస్తాను. పుస్తకం గురించి అద్భుతంగా ప్రసంగించారు. ఇలాంటి ఈ 18 సంవత్సరాలుగా ఈ సభను నేను నిర్వహించగలుగుతున్నానంటే ఈ వయసులో కూడా పెన్నా రచయితల సంఘం నరసం వీళ్ళందరూ నాకు హెల్ప్ చేయబట్టి నేను చేయగలుగుతున్నాను. ముఖ్యంగా శ్రీధర్ హెల్ప్ నాకు చాలా అంటే ధైర్యాన్ని ఇచ్చింది. అంటే నేను మా ఇంట్లో మావారు ఇద్దరే ఉన్నాము. మా ఇద్దరం చేయలేదంతా శ్రీధర్ గారు చేశారు. సులోచన గారు, సుభద్రాదేవి గారు వీళ్ళందరూ నాకు సహకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు. మంచి విధానాలుగా పూజా విధానం కానీ, మాలాధారణ కానీ, ఈ అన్నదాన కార్యక్రమాలు కానీ, ఈ టెంపుల్స్ డెవలప్మెంట్ విషయంలో కానీ అన్నిటిలో కూడా చాలా నియమ నిబంధనలతో చేస్తున్నారు స్వామి. ఈ గురుస్వాములు కూడా ఎన్నో విషయాల్లో తెలిసి తెలియకుండా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ మీరు కొన్ని నియమ నిబంధనలతో ఈ విధంగా చేయాలని చెప్పి మీరు క్రమశిక్షణగా చేయిస్తున్నారు స్వామి. అది ఒకటేమో మన మా నేషనల్ ప్రెసిడెంట్ అయ్యప్ప దాస్ గారు, అదేవిధంగా మా శ్రీ హరిప్రసాద్ గారు చాలా స్వామివారి గురించి చాలా చక్కగా మన అందరికీ కూడా అర్థమయ్యే విధంగా వారి నిర్ణయాన్ని కంప్లీట్ చేశారు స్వామి. ఈరోజు స్వర్గీయ నాని జమునా నానీల సంపుటి పురస్కారము మరియు డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారి నవల పురస్కారము జరిగింది. అదేవిధంగా డాక్టర్ పెళ్లకూరు జయప్రద సోమిరెడ్డి గారి పుస్తకం డాక్టర్ మెడికల్ కథలు, జయప్రద మెడికల్ కథలు 2 అనేది, అట్లాగే అవార్డు శ్రీధర్బాబు గారు రచించిన నాణ్యుల వాన పుస్తకావిష్కరణ జరిగింది. దీనికి ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా వెంగశెట్టి శివకుమార్ గారు వ్యవహరించారు. అదేవిధంగా ముఖ్య అతిథి హైదరాబాద్ నుంచి బైసా దేవదాస్ గారు నేటి నిజం పత్రికలు, అలాగే వారికి కూడా చిరు సత్కారం చేయడం జరిగింది. మొదలు పెట్టుకున్నాం. ఆ తర్వాత సమీక్షలు పెట్టుకున్నాం. ఇప్పుడు సన్మాన కార్యక్రమాన్ని తర్వాత మరి సభా కార్యక్రమాన్ని మొదలు పెట్టుకుంటున్నాం. కార్యక్రమాన్ని తిరిగి మొదలు పెట్టుకున్నాం. సహకరించవలసిందిగా